టీ ముసాయిదా బిల్లు కేబినెట్కు చేరింది. సాయంత్రం జరిగే కేబినెట్ భేటీలో బిల్లుకు ఆమోదముద్ర పడే అవకాశాలున్నాయి. అక్కడి నుంచి వెంటనే రాష్ట్రపతి ప్రణబ్ కోర్టులోకి టీ ముసాయిదా బిల్లు చేరనుంది. ఇక్కడి నుంచే అసలు కథ మొదలు కానుంది. బిల్లు పరిశీలనకు ప్రెసిడెంట్ సమయమెంత తీసుకుంటారు, అసెంబ్లీకి బిల్లును పంపేందుకు రాష్ట్రపతి ఎంత టైం తీసుకుంటారు అనే దానిపై ఉత్కంఠ పెరుగుతోంది. అటు జీవోఎం సభ్యులు, ఇటు హోంశాఖ అధికారులు నోరు మెదపడం లేదు. అయితే వీలైనంత త్వరగా టీ బిల్లును అసెంబ్లీకి పంపవచ్చని నిపుణులు అంటున్నారు. వాస్తవానికి బిల్లును కేబినెట్ ఆమోదించాక రాష్ట్రపతికి వెళ్తుంది. అక్కడి నుంచి అసెంబ్లీకి చేరుతుంది. అసెంబ్లీకి టీ బిల్లు ఎప్పుడు వస్తుందో క్లారిటీ లేదు. ఈ నెల 12 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. శాసనసభ ప్రోరోగ్ కాలేదు కాబట్టి గవర్నర్ విడిగా నోటిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదన్నది నిపుణుల మాట. 20 లోపు తప్పనిసరిగా అసెంబ్లీని సమావేశపరచాల్సి రావడంతో షెడ్యూల్ ఫిక్స్ అయింది. మరోవైపు ఇవాల్టి నుంచే పార్లమెంట్ వింటర్ సెషన్ మొదలు కానుంది. శీతాకాల సమావేశాలు 20 వరకు జరుగుతాయి. పార్లమెంట్లోనూ బిల్లుపై క్లారిటీ లేదు. పెండింగ్ బిల్లులపై ఫోకస్ చేస్తామన్న ప్రభుత్వం టీ బిల్లును తీసుకువస్తుందో లేదో